శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జహీరాబాద్ నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు. బునియాదిపురంలో నూతన సంవత్సర క్యాలెండర్ పంపిణీ. చెట్టిపల్లి గ్రామ పొలాలో వ్యక్తి అనుమానాస్పద మృతి. మిలిటరీ హెలికాప్టర్ను ఢీకొట్టిన ప్యాసింజర్ విమానం. సమ్మర్కు ముందే బాక్స్ ఆఫీస్ కళ 2 నెలల్లో డజన్కు పైగా సినిమాలు. మహాత్మా గాంధీకి నివాళులర్పించిన చంద్రబాబు. రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే 25,000 కేంద్ర పథకం. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆదేశం. ఏపీలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ తొలి విడతలో ఏ శాఖలంటే నేడు మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందిస్తూ అహింసను పరమధర్మంగా చెప్పిన మహాత్ముడు ప్రాతస్మరణీయుడని అన్నారు. ఆయన బోధనలు నేటికి అనుసరణీయమని చెప్పారు. జాతిపితకు మరొకసారి ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. మరోవైపు గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లో ఈరోజు మాంసం దుకాణాలను బంద్ చేయాలని బల్దియా కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇక నిబంధనలు అతిక్రమించే దుకాణదారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. బునియాదిపురం గ్రామంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పంపిన నూతన సంవత్సర క్యాలెండర్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలు, అభివృద్ది పండుగకు సంబంధించిన కరపత్రాలను కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ సాగర్, సీనియర్ నాయకులు కోరే నరేందర్, మార్కెట్ డైరెక్టర్ ఆంజనేయులు, బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షులు వనం తిరుపతయ్య, యువ నాయకుడు వనం మల్లేష్ యాదవ్, కృష్ణయ్య గౌడ్, శ్యామ్ ఎస్ కురుమన్న, ఎం రాముడు, అచ్చెన్న, వనం శివ, గుంటి ఎళ్లస్వామి, మౌలాలి, కురుమన్న గోవింద్, శ్రీనివాస్ గౌడ్, గుంటి అజ్జయ్య, వెంకటయ్య, పరశురాం, ఇరోపాగు ఎల్లయ్య, బెక్కం రాముడు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఎన్విరాన్మెంట్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరుగుతాయని జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 30న ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఎన్విరాన్మెంట్ పరీక్ష, 31న ఇంగ్లీష్ ప్రాక్టికల్, ఫిబ్రవరి 1వ తేదీన ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఏపీ ప్రభుత్వం నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు శ్రీకారం చుట్టనుంది. ఇవాళ మంత్రి నారా లోకేష్ దీనిని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, రెవెన్యూ, అన్న క్యాంటీన్లు, ముఖ్యమంత్రి సహాయ నిధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వంటి శాఖల్లో సేవలు మొదలవుతాయి. వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా ప్రభుత్వం అధికారిక వాట్సాప్ నంబర్ ప్రకటిస్తారు. దీని ద్వారా పౌరులు కార్యాలయం చుట్టూ తిరగకుండా ప్రభుత్వ సేవలు పొందనున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ పై గత ఏడాదిలో మెటాతో ఒప్పందం చేసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇక దీనిపై రాష్ట్ర సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు ఈ మేరకు ప్రజెంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలు ఎలా పొందాలి, ఇందులో ఆప్షన్లు ఎలా ఎంచుకోవాలో వివరించారు. ఈ సమీక్ష సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టిన రాష్ట్రంగా ఏపీ నిలవనుంది. బద్వేల్ మండలం వెంకటశెట్టిపల్లి గ్రామ పొలాలు వ్యక్తి అనుమానాస్పద మృతి. బీరం నరసింహారెడ్డి 55 సంవత్సరాలుగా గుర్తించారు. ఇక కుటుంబం మొత్తం బెంగళూరులో వ్యాపారం చేస్తుండగా సమాచారం. భూ సర్వే జరుగుతుందని తెలిసి గ్రామానికి చేరుకున్నారు నరసింహారెడ్డి. అయితే గ్రామ పొలాలు అనుమానాస్పదంగా మృతి చెందినట్టు పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. రహదారి
రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సాయం చేయడానికి చాలా మంది సంకోచిస్తుంటారు. బాధితులను కాపాడటానికి చూస్తే పోలీసులు కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, మంచికి పోతే చెడే ఎదురవుతుందనే సామెతలా అవుతుందని వెనకాడుతుంటారు. అంబులెన్స్ కు పోలీసులకు ఫోన్ చేసి తమ బాధ్యత అంతేనని అనుకుంటారు. అంబులెన్స్ వచ్చే వరకు చూస్తూ నిలబడతారే తప్ప దగ్గరలో ఆసుపత్రికి తరలించేందుకు ఎవరు ముందుకు రారు. ఇలాంటి ఘటనలు తరచూ వార్తలు చూస్తూనే ఉంటాం. అయితే ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలిస్తే కేసులో ఇరుక్కునే ఇబ్బంది ఉండదని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడితే 25,000 బహుమతి అందుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం గుడ్ సమరిటన్ స్కీమ్ తెచ్చిందని వివరించారు. అసలు ఏంటి ఈ స్కీమ్? రోడ్డు ప్రమాదంలో గాయపడి చనిపోతున్న వారిలో చాలా మంది సకాలంలో వైద్య సేవలు అందితే బతికేవారని వైద్యులు చెబుతున్నారు. రక్తమోడుతున్న బాధితులను సాధ్యమైనంత వేగంగా ఆసుపత్రులకు తీసుకురావాలని సూచిస్తున్నారు. ఇక ఆ సమయంలో ప్రతి క్షణం విలువైందేనని, అంబులెన్స్ వచ్చేలోగా బాధితుల ప్రాణం పోయే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 4 ఏళ్ల కిందట గుడ్ సమరిటన్ పథకం తీసుకువచ్చింది. క్షతగాత్రులను తక్షణం ఆసుపత్రులకు తరలించి వారి ప్రాణాలు నిలబడేలా 5,000 ప్రోత్సాహకం అందించేది. బాధితులను ఆసుపత్రిలో చేర్పించిన వారికి కేసుల భయం లేకుండా చర్యలు తీసుకుంది. తాజాగా ఈ బహుమతిని 25,000కు పెంచింది. ఎక్కువ మందిని కాపాడితే 1,00,000 వరకు అందుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు. నవరి అంతా బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సినిమాలదే హవా కొనసాగింది. ఇక సంక్రాంతి సీజన్ దాదాపు ఈ సీజన్ ముగిసినట్లే. దీంతో అందరి దృష్టి వేసవి సీజన్ వైపు వెళ్తోంది. మళ్లీ చెప్పుకోదగ్గ సినిమాలు విడుదలైంది అప్పుడే. అయితే బాక్సాఫీస్ దగ్గర హడావుడి లేని సమయాల్లో కొంతమంది రావాలన్న టార్గెట్ తో సిద్దమవుతుంటారు. ఇక ఈ క్రమంలోనే ఫిబ్రవరి, మార్చి నెలలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు వస్తున్నారు. మరి వాళ్ళెవరంటే ఈ లిస్టులో ముందుగా రానున్నది అక్కినేని నాగచైతన్య. చందు మెండేటి తెరకెక్కించిన తండేల్ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు. ఇక ఫిబ్రవరి 2వ వారం 14 వాలంటైన్స్ డే టార్గెట్ చేసుకుని మరికొన్ని సినిమాలు రానున్నాయి. యంగ్ హీరో విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా లైలా ఫిబ్రవరిన రిలీజ్ కానుంది. రామ్ నారాయణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో లేడీ గెటప్ లో కనిపించున్నారు. రీసెంట్ గా సినిమాతో హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం దిల్ రుబాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విశ్వకరుణ్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రధారులుగా నటించిన బ్రహ్మ ఆనందం కూడా ఫిబ్రవరి 14నే విడుదలవబోతుంది. ఇక ఈ చిత్రానికి సందీప్ కిషన్, త్రినాథరావు నక్కిన కాంబోలో తెరకెక్కిన మజాకా ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది. ఆది పినిశెట్టి నటించిన విభాష చిత్రం శబ్దం ఫిబ్రవరి 28నే విడుదల కానుంది. ఇంకా బెల్లకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటించిన భైరవం మహాశివరాత్రి సందర్భంగానే రానుంది. మార్చి ఆఖరు నుంచి ఈసారి వేసవి సినిమాలు షురూ అవుతున్నాయి. హీరో నితిన్, వెంకీ కుడుమల కాంబోలో రూపొందించిన రాబిన్ హుడ్ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మార్చి 29న మ్యాక్స్వెల్ విడుదల కానుంది. అజిత్ కథానాయకుడిగా నటించిన పట్టుదల ఫిబ్రవరి 6న విడుదల కాబోతుంది. ఇక మలయాళం స్టార్ మోహన్ లాల్ నటించిన L2E మార్చి 27న, అదే రోజున విక్రమ్ వీరధీర శూరన్ విడుదలవబోతుంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ సమీపంలోని రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ లో ప్యాసింజర్ విమానం, మిలిటరీ హెలికాప్టర్ ఢీకొట్టుకున్నాయి. కాన్సాస్ లోని విచితా నుంచి బయలుదేరిన PSA ఎయిర్లైన్స్ కు చెందిన బాంబార్డియర్ CJR 700 విమానం ల్యాండింగ్ అవుతుండగా సీకోర్స్కీ H-60 హెలికాప్టర్ ను ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో పడిపోయింది. ఇక స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు NTS నేతృత్వంలో FAA దర్యాప్తు చేస్తుంది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నదిలో విమానం కూలిపోగా ఫైర్ బోటు రంగంలోకి దిగి భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇక ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, 9 సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిందిగా పేర్కొన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సీఎం సూచించారు. యాదగిరిగుట్ట బోర్డు నియామకపు నిబంధనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. తిరుమలలో మాదిరి యాదగిరిగుట్ట ఆలయ సమీపంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. యాదగిరిగుట్ట ఆలయం ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తిరుమల మాదిరిగా ఆలయ నిర్వహణలో రాజకీయ ప్రభావం ఉండకూడదని స్పష్టం చేశారు. ఆలయ ధార్మిక వాతావరణాన్ని పరిరక్షించేందుకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని
తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి నియామకంతో పాటు ఆలయం తరపున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు మార్పులు సూచించారు. ఈ మార్పులు భక్తులకు మతపరమైన సేవలను అందించడం, ఆలయ పాలన నిర్వహణకు మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. జహీరాబాద్ నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు. బునియాదిపురంలో నూతన సంవత్సర క్యాలెండర్ పంపిణీ. చెట్టిపల్లి గ్రామ పొలాలో వ్యక్తి అనుమానాస్పద మృతి. మిలిటరీ హెలికాప్టర్ను ఢీకొట్టిన ప్యాసింజర్ విమానం. సమ్మర్కు ముందే బాక్స్ ఆఫీస్ కళ, 2 నెలల్లో డజన్కు పైగా సినిమాలు. మహాత్మా గాంధీకి నివాళులర్పించిన చంద్రబాబు. రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే 25,000 కేంద్ర పథకం. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆదేశం. ఏపీలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ తొలి విడతలో ఏ శాఖలంటే ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.